హలో అందరికీ. బాగా అలసిపోయినప్పుడు లేదా ఏదైనా తొందరగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నప్పుడు నోటిగా రుచిగా కావాలంటే మీ ఇంట్లో రాగి పిండి ఉంటే ఇలా రాగి రొట్టిని అయితే ప్రిపేర్ చేసుకోండి. దీనికి కాంబినేషన్గా అయితే వెన్న మరియు చట్నీ పొడితో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు ఎప్పుడు ఎక్కువగా దీన్నే తినేవాళ్ళం. దీనికోసమని ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల రాగి పిండి, అలాగే అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తురుము వీటన్నిటిని వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసుకుని అయితే ఇలా రొట్టె పిండి ముద్దలాగా వచ్చేలాగా అయితే కలుపుకోవాలి. మా అమ్మ అయితే రొట్టెల కోసమనే ఇలా సపరేట్గా అయితే రొట్టెల పిన్నలు చేసి ఇచ్చారండి. వీటిని ఆయిల్ టీన్స్ వస్తాయి కదండి, డబ్బాలవి, దాంతో చేవిచ్చి ఇచ్చారు. వీటితో అయితే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రొట్టెలు అనేవి చాలా పలుచగా వస్తాయండి. అందుకని పెనం మీద కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని రొట్టె ముద్ద తీసుకొని ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా పలుచగా తట్టుకొని గ్యాస్ మీద పెట్టుకునేసి 30 సెకండ్లు కాల్చుకుంటే రొట్టె రెడీ.